హాయ్ అండి. ఎలా ఉన్నారు అందరూ? అందరూ బాగుండాలని కోరుకుంటున్నానండి. 7 శనివారాలు వ్రతం చేసుకుంటున్నాను కదండీ! అందులో 4వ వారం అన్నట్టు ఈరోజు. ఫస్ట్ పూజ కంటే ముందు మా అబ్బాయికి లంచ్, బ్రేక్‌ఫాస్ట్ ప్రిపేర్ చేయాలి గదా! ఇంకా దానికోసం అయితే పెసరట్టు మీద ఇంక చట్నీ చేసే అంత టైం లేదనేసి పన్నీరు తురిమి దానిపైన ఉప్పు, కారం, ధనియాల పౌడర్ చల్లేసి ఇచ్చిన వానికి. పైన ఆయిల్‌కి బదులు నెయ్యి వేశాను. ఇంకా చట్నీ లేకున్నా గూడా తినేయొచ్చండి. సూపర్‌గుంటది. మా ఆవిడకైతే మస్తు నచ్చింది. ఒక్కో వారం ఒక్కో ప్రసాదం అయితే చేస్తున్నానండి నేనైతే ఇప్పటికి. అంటే ఈరోజు చేసేదైతే మరీచి అన్నం అండి. మరీచి అన్నం అంటే మరీచి అంటే మలయాళంలో మిరియాలు. మిరియాలన్నం అన్నట్టు. అంటే వెంకటేశ్వర స్వామికి చాలా ఇష్టమంట. ఇంకా తిరుపతిలో సాయంత్రం ఈ ప్రసాదమే పెడతారంట. ఇంకా వెంకటేశ్వర స్వామి ఫోటో పెట్టడానికి ఈ పీటకైతే కడిగి పసుపు రుద్ది తర్వాత బియ్యం పిండితో పద్మం ముగ్గు అయితే వేస్తున్నానండి. తామర పువ్వు ముగ్గు. ప్రతిసారి యూజ్ చేసేదే క్లాత్ అండి. ఇది మనం పూజ తర్వాత తెల్లారి ఉతికి పక్కన పెట్టుకుంటే అది మళ్ళీ యూజ్ చేసుకోవచ్చు. ఇంకా మరీచి అన్నం కోసం 2 టీ గ్లాసుల బియ్యం అయితే తీసుకున్నానండి. ఒక గ్లాసుకి 6 గ్లాసుల వాటర్ వేసుకోవాలి. ఇంకా 2 గ్లాసులకైతే 8 గ్లాసుల వాటర్ వేసుకున్నా. ఇంకా కొంచెం ఉప్పు రుచికి సరిపడా కుక్కర్లో వేసుకొని మూత పెట్టుకొని ఇంకా ఒక 4 విజిల్స్ చాలండి. మెత్తగా అవుతుంది అన్నము. ఒకవైపు కిచెన్లో ప్రసాదానికి సంబంధించిన పనులు చేసుకుంటూనే మళ్ళీ పూజకు సంబంధించినవి కూడా చేసుకుంటున్నానండి. టైం సరిపోదు కదా! ఇంకా మా వోళ్ళు వచ్చేసరికి అయిపోవాలి. మధ్యాహ్నం కల్లా మా ఆయన వచ్చేసరికి అయిపోతే ఇంకా ఆయనకు ప్రసాదం పెట్టి నేను తినొచ్చు కదా అనేసి తొందరగా కానిస్తా అన్నట్టు. ప్రసాదం అయితే ఇద్దరిట్లో ఎవరికి ఒకరికి పెట్టిన తర్వాతనే నేను తింటాను. ఇంకా పీట పైన క్లాత్ వేసుకున్న తర్వాత బియ్యం పోసుకోవాలి. ఆ బియ్యము ప్రతిసారి యూజ్ చేసినవి కాదండి. ప్రతిసారి ఫ్రెష్ పోయాలి. ఇంకా దానిపైన తమలపాకు పైన పసుపు, కుంకుమ, గంధము అట్లా అక్షంతలు వేసి స్వామివారి ఫోటో పెట్టాలి. ఫోటో అయితే నేను ముందుగానే కడిగి గంధం బొట్లు పెట్టాను. ఇప్పుడు స్వామివారికి ఎంతో ఇష్టమైన తులసి మాల దండ, ఇంకా మల్లెపూల దండ అవన్నీ వేసుకొని గులాబీలు, చామంతులు అన్నీ అయితే పెట్టానండి. స్వామివారు అలంకార ప్రియుడు కాబట్టి మనకు తోచినంత కొంచెం అందంగా తయారు చేసుకోవాలండి. చలివిడి దీపాలు 7 పెట్టుకుంటాం కదండి, అవి కాకుండా ఫస్ట్ అయితే స్వామివారికి ఇరుపక్కల 2 నార్మల్ దీపాలు అయితే పెట్టుకోవాలి. ఇంకా వాటికి కూడా నేను నిలువనామాలు పెట్టాను గంధంతోని. ఈ లోపైతే అన్నం ఉడికిపోయిందండి మెత్తగా. ఫస్ట్ అయితే 8 గ్లాసుల వాటర్ పోసుకున్నాం కదా 2 గ్లాసుల బియ్యంకి. ఇప్పుడు మిగిలిన 4 గ్లాసుల వాటర్ కూడా పోసుకొని మెత్తగా నలుపుకోవాలి. ఇప్పుడు మిరియాలు ఒక 2 స్పూన్లు తీసుకొని మెత్తగా రోట్లో దంచుకోవాలండి. మిక్సీలో అయితే మరీ పౌడర్ లాగా అవుతుంది. అట్లా కాకుండా కొంచెం ఒక్కలాగా ఉండేలాగా అయితే దంచుకొని ఇందులో వేసుకోవాలి. ఈ మరీచి అన్నంలోకి అయితే నెయ్యి ఎంత ఉంటే అంత బాగుంటుందండి. దీంట్లోకైతే ఒక టీ గ్లాసుడంత నెయ్యి పోసాను. దాంట్లో కాజు వేసాను. ఇంకా మిరియాల పొడి దంచుకున్నాం కదా అది కూడా వేసి ఇంగువ పౌడర్ కూడా వేసుకొని వేయించుకోవాలి. దీన్ని ఉడికించుకున్న అన్నంలో వేసుకోవాలండి. చాలాసేపు వేయించుకోవద్దు. కాజులు వెంటనే నల్లగా అయిపోతాయి కదా. ఇందులో వేసి కలుపుకోవాలి. అంతే, ఇంకా మరీచి అన్నం రెడీ అయినట్టే అండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. కానీ ఎక్కువ తినలేము. కొంచెం తినేసరికి అది హెవీ అయిపోతుంది. మిరియాల ఘాటు కదా, ఇంకెక్కువ తిన్నా కూడా మోషన్స్ కూడా అవుతాయి. కొంచెం అంటే ప్రసాదం లాగా తింటే మంచిది. ఇంకా స్వామివారి ఫోటో ముందు పసుపు, కుంకుమ, ఇంకా తమలపాకు పెట్టి ముందు విఘ్నేశ్వరుడిని పసుపుతో చేసి అందులో పెట్టుకోవడం కోసము కుడుకవక్క, దాంట్లో పోక, ఖర్జూర పెట్టుకోవాలి ఫస్ట్. ఇంకా స్వామివారికి 2 పక్కల ఒక దాంట్లో బెల్లం శాకం అంటే వాటర్లో బెల్లం వేయడం అంటే, ఇంకో పక్కన పాలు. ఈ బెల్లం శాకం పాలు పోసిన మట్టి గ్లాసులు ఉన్నాయి కదండి, వాటికి కూడా గంధము, కుంకుమతోని నిలువు నామాలు అయితే పెట్టానండి. అంటే స్టీల్ గ్లాసులు అయినా పర్లేదు, మట్టి గ్లాసులు లేకుంటే సీసవి అయినా పర్లేదు. ఇంకా మొదటి వారం పెట్టుకున్న ముడుపు ఉంది కదండి, అదే ముడుపు ప్రతి వారము స్వామివారి పాదాల దగ్గర అయితే వ్రతం చేసుకునేటప్పుడు పెట్టుకోవాలి. ఆ ముడుపు స్వామివారి దగ్గర పెట్టే ముందు కొద్దిగా గంధము, కుంకుమ, పసుపు పెట్టి స్వామివారి పాదాల దగ్గర అయితే పెట్టుకోవాలండి. ఇంక ఇప్పుడు చలివిడి దీపాల కోసం అయితే బియ్యం పిండి తీసుకొని దాంట్లో కొద్దిగా అట్టిపండు, నెయ్యి, బెల్లము, పాలు, తేనె, పెరుగు ఇవన్నీ వేసి కలుపుకోవాలండి. పాలు కొన్ని పోసుకొని కలుపుకోండి, లేకపోతే లూజ్ అయిపోతే
ఇంకా మనం పోసిన నెయ్యి కానీ నూనె కానీ కిందికే కారిపోతుందండి. అంటే ఎక్కువసేపు ఉండవు దీపాలు. పిండిని బాగా గట్టి కలుపుకుంటే దీపాలు రౌండ్గా రావండి, పగిలిపోతుంటాయి. మీడియంగా కలుపుకోవాలి. అన్ని దీపాలు సమానంగా రావడం కోసం ఫస్ట్ ముద్దలన్నీ సమానంగా పెట్టుకొని ఆ తర్వాత దీపాలు ఒక్కొక్కటి చేసుకుంటే సమానంగా వస్తాయి. ఈ వ్రతాన్ని పురుషులు కూడా చేసుకోవచ్చు అని ఒక కామెంట్ పెట్టారండి. ఈ వ్రతాన్ని చిన్న వాళ్ళైనా పెద్ద వాళ్ళైనా పురుషులు స్త్రీలు ఎవరైనా చేసుకోవచ్చండి. ఇంకా అసలు ముఖ్యంగా ఏలినాటి శని, అర్ధాష్ట శని జరుగుతున్న వారు, ఇంకా శని మహాదశ నడుస్తున్న వాళ్ళు, వీలాంటి ఇంకా రకరకాలు ఉంటాయి కదండి. రకరకాల శని ఇట్లా ఉంది మీ లైఫ్లో అని చెప్తారు కదా. అట్లా ఉన్న వాళ్ళైతే ఈ వ్రతం చేసుకుంటే మాత్రం మంచి ఫలితం ఉంటుందండి. ఈ వ్రతం చేసేవారు, మొదలు పెట్టేవారు శనివారం వచ్చేలాగా చూసుకోండి. ఏకాదశి, త్రయోదశి, పౌర్ణమి అయితే ఇంకా రోజులలో మొదలు పెడితే ఇంకా మంచిదండి. ఈ పూజ అయితే మన ఆరోగ్య రీత్యా మనం హెల్తీగా ఉంటే ఏం తినకుండా పూజ చేస్తే మంచిదండి. ఒకవేళ మనకేమైనా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటే పాలు పండ్లు అట్లా తిని చేసుకోవచ్చు పూజ, ఏం పర్వాలేదు. అందుకే పొద్దున మనము పూజ చేసుకుంటే వీలైనంత మట్టుకు తినకుండా చేసుకోవచ్చు. అదే సాయంత్రం అయితే ఏదైనా తినాల్సి వస్తుంది. అంటే అప్పటి వరకు ఆకలితో ఉండలేరు కదా. అంటే పొద్దున వీలు కాని వాళ్ళు ఇంకా తప్పదు కదా, సాయంత్రమే వీలైన వాళ్ళైతే ఇంకా ఏదైనా లైట్గా తినేసి పూజ అయితే చేసుకోవచ్చండి, ఏం పర్వాలేదు. సాయంత్రం పూజ చేసుకునే వాళ్ళు మధ్యాహ్నం అస్సలు పడుకోవద్దండి. అంటే పొద్దున పూజ చేసుకునే వాళ్ళైనా పర్లేదు, ఎవ్వరు మధ్యాహ్నం అయితే పడుకోకూడదు. ప్రసాదం పెట్టిన గిన్నెకి కూడా ఇంకా కలశానికి కూడా అన్నిటికీ గంధంతో నిలువునామాలే పెట్టుకోవాలండి. ఇప్పుడు స్వామివారి ముందు తమలపాకులో కుడుక, దాంట్లో పోక ఖర్జూర వేసుకున్నాం కదా, దాంట్లో గణపతిని ఫస్ట్ పసుపుతో తయారు చేసి అందులో పెట్టుకోవాలి. అంటే ఫస్ట్ గణపతిని ఆవాహనం చేసుకోవాలి. ఇంకా ముందు 7 తమలపాకులు పెట్టి వాటికి గంధం బొట్లు, కుంకుమ, పసుపు రాసుకున్న తర్వాత మనం తయారు చేసుకున్న పిండి దీపాలు ఉన్నాయి కదా, చలివిడి దీపాలు, వాటికి కూడా నేను నిలువునామాలు పెట్టానండి గంధము కుంకుమతో. ఇంకా అవి కూడా ఒక్కొక్క తమలపాకులో ఒక్కొక్క దీపం పెట్టుకోవాలి. ఒక్కో దీపంలో 7 వత్తులు వేసుకోవాలండి. ఈ వత్తులు వేసుకున్న తర్వాత నెయ్యి అయినా నువ్వుల నూనె అయినా పోసుకోవచ్చు. నేనైతే నెయ్యి వేస్తున్నాను, ఆవు నెయ్యి. పూజ చేసేటప్పుడు ఎప్పుడైనా పువ్వులు కుంకుమ నుదుట పెట్టుకోవాలండి. నేను పువ్వులు మర్చిపోయానని ఇప్పుడు పువ్వులు పెట్టుకున్నాను. ఇంకా ఒక్కొక్క దీపం దగ్గర ఒక్కొక్క పువ్వు, 7 దీపాల దగ్గర 7 పువ్వులు పెట్టుకోవాలండి. ఈ దీపాలని పడేయకుండా ఏదైనా రెసిపీ లాగా చేసుకొని అయినా తినచ్చండి, లేకపోతే తినబుద్ధి కాకపోతే ఆవుకైనా పెట్టచ్చండి. ఆవు కూడా కనిపించకపోతే ఏదైనా పారే నీళ్ళల్లో, పారే నదిలో అట్లా వేయచ్చు. పైన ఉన్న బియ్యం కూడా ఆవుకైనా వేయచ్చు, లేకపోతే లాస్ట్ వారం వరకు ఉంచి అవి ఏదైనా నైవేద్యం ప్రసాదం లాగా చేసి కూడా అందరికీ పంచిపెట్టచ్చు. నేనైతే ఉంచుతలేనండి బియ్యము. అంటే ఎన్ని వారాలు అయితే, 7 వారాలు అంటే మనకు పడాలి కదా, అంటే ఎన్ని నెలలు అవుతుందో ఎందుకులే అనేసి ఇంకా ఆవుకు పెట్టడమే మంచిది కదా అనేసి నేను ఆవుకే పెడుతున్నా ప్రతి వారం. ఇంకా దూదితో చేసిన వస్త్రము విఘ్నేశ్వరునికి ఇంకా స్వామివారికి ఇద్దరికి వేశారండి. అంటే ఒకటి మనం ఇప్పుడు పూజ ఒకదాని తర్వాత ఒకటి చెయ్యాలనుకుంటాం, కానీ ఏదో ఒకటి మధ్యలో మిస్టేక్ అవుతుంది, మర్చిపోతాము. ఏం పర్వాలేదండి, భక్తితో మనము స్వామివారిని మొక్కుకుంటూ మనం చేస్తే దేని తర్వాత ఏది చేసినా పర్వాలేదండి. వత్తులకి కొంచెం కొంచెము హారతి కర్పూరం నలిపి పౌడర్ లాగా చేసి వాటికి కొస్తలకు రాశానండి. అందుకే ఎంత తొందరగా ఇట్లా అంటు పెట్టగానే అంటుకున్నాయి, లేకపోతే 7 వత్తులు కదా, కొంచెం లేట్ అవుతుంది. దీపాలన్నీ వెలిగించిన తర్వాత పసుపు కుంకుమ అక్షింతలు కూడా ఒక్కొక్క దీపం దగ్గర వేయాలి. గణపతి దగ్గర, వెంకటేశ్వర స్వామి దగ్గర అరటిపళ్ళు అయితే పెట్టి, ఇంకా కొబ్బరికాయకి కూడా నేను గంధంతో నిలువునామం పెట్టానండి. అదైతే కొబ్బరికాయ మంచిగా మొక్కుకొని మీరు ఏమి అనుకుంటున్నారో అది మొక్కుకొని కొబ్బరికాయ కొట్టి ఇరుపక్కల పెట్టేసి ఇంకా హారతి ధూపము అన్నీ ఇచ్చేయాలి స్వామివారికి. ఆడవాళ్ళకి పసుపు కుంకుమనే ముఖ్యం కదండి. నేనైతే పూజ అయిపోయిన తర్వాత కంపల్సరీ పసుపు కుంకుమ పుస్తలకైతే పెట్టుకుంటాను. ఇంకా నుదుట కూడా కుంకుమ అయితే పెట్టుకోవాలి. ఇంట్లో పండగలప్పుడు ఏదైనా పూజ చేసుకున్నా, వ్రతం చేసుకున్నా ఒక రకమైన ఇంట్లో పాజిటివ్నెస్ ఉంటుంది. అంటే మన మనసులో కూడా ఒక రకమైన మంచి అనిపిస్తుంది కదా. నాకైతే ఈ పూజ చేసుకున్న ప్రతిసారి అక్కడి నుంచి వెళ్ళబుద్ధి లేదు, స్వామి వారినే చూసుకుంటూ ఉండాలనిపిస్తుంది.
ఇంకా ప్రసాదం అయితే తింటున్నా అండి, మరేచి అన్నము. మా అబ్బాయికి ఈరోజు హాఫ్ డే, అంటే వీడియో తీసే దగ్గర ఆన్ ఆఫ్ చేయడానికి అక్కడ కూర్చో అని చెప్పాను. ప్రసాదం తీసుకోరా ఫస్ట్ అని అంటే, వద్దు మమ్మీ నువ్వే ఫస్ట్ తినాలి, నువ్వే తిను అని అన్నాడు. ఏం కాదు ఫస్ట్ తీసుకో అంటే ఇంకా అప్పుడు తీసుకున్నాడు వాడు. ఆ నెయ్యి ఫ్లేవర్కి కాజులు మధ్యలో మధ్యలో బాగుందండి టేస్ట్. ఈ చలికాలం మంచిగా గొంతుకి కూడా మిరియాల పొడి వేసాం కదా, మంచిగా ఉంది ప్రసాదం అయితే మనం పూజ అయిపోయిన తర్వాత అదే తింటే మంచిదండి. అట్లనే ఉంచి ఇంకా దోమలు ఈగలు వాలిన తర్వాత అది పాడేసే కంటే అప్పుడే మనం మనిషికి కొంచెం తీసుకొని తింటే మంచిది. ఇంకా స్వామివారి ఫోటోని పీటని సాయంత్రం ఫ్రెష్ అప్ అయిన తర్వాత కదిలించుకోవాలండి. ఈ పూజా విధానంలో మీకేమైనా డౌట్స్ వస్తే కామెంట్ చేయండి, నేను చెప్తాను. అలాగే వీడియో నచ్చితే ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తుంటే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. ఇంకా మొదటి వారం వీడియోలు అయితే క్లుప్తంగా ఉందండి వీడియో, అంటే పూజా విధానం గురించి. ఓకే అండి, బాయ్.